లాల్బన్ మహల్లాలో మస్జిద్ ఇమామి ఆజంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా నగర మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మన్సూర్ గారు, అదేవిధంగా ఫయాజ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారో, పేదలు విద్యా వైద్య కోసం అందరూ కూడా బాగుండాలని చెప్పేసి గతంలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసుకున్న ఘనత ఎవరికైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దాదాపుగా 10 మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేశారు. ఇంకా 7 మెడికల్ కాలేజ్ దాదాపుగా 40-50% పూర్తి చేసిన విషయం కూడా మనందరూ చూసాం. ఆ మెడికల్ కాలేజ్ అన్నిటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చేత కాక ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా బాధాకరం. ఈరోజు కేవలం అతను వ్యాపారం కోసం ప్రైవేటీకరణ చేయడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. గతంలో మనం చూసుకుంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ రోజు పేద విద్యార్థుల కోసం 4% రిజర్వేషన్ పెరిగితే మెడికల్ కాలేజ్ సీట్లని పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఉండే 4% రిజర్వేషన్స్ లేకపోతే మెడికల్ సీట్స్ వస్తే అవి కూడా కోల్పోతాయని చెప్పేసి మైనార్టీ విద్యార్థులను కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా సరిగ్గా గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి దాదాపుగా 1 కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ విధంగా ముస్లిం మైనార్టీలకు చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చకపోవడం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు 50 సంవత్సరాలు నిండి వారికి ప్రతి ఒక్క మైనార్టీకి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేకపోయారు. అదేవిధంగా ఈద్గాలకు స్థలాలు కేటాయిస్తామన్నారు, అది కూడా చేయలేకపోయారు. మౌజాన్ ఇమాంలకు ఇంతవరకు గౌరవవేతనం కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 నుంచి 10,000 చేశారు. వీళ్ళు పెండింగ్ ఉన్న బకాయిలు ఎంతవరకు కూడా వాళ్ళకి చెల్లించకపోవడం కూడా అది కూడా ఒకసారి గమనించాలా. హజ్ హౌస్ నిర్మిస్తామని చెప్పారు. తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి యువతలకు 2 నుంచి 5 లక్షల వరకు రూపాయలు వీళ్ళకి సబ్సిడీ ఇస్తామని చెప్పడం, అది కూడా కేటాయించకపోవడం కూడా, అది వడ్డీ లేని రుణాలు 5 లక్షల వరకు రూపాయలకు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వకపోవడం, అనేక హామీలు ఈరోజు కేవలం మాటలు చెప్పి ఈరోజు ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవసరం గమనించాలా. ఏకైక ప్రభుత్వం ఏదైనా మన రాష్ట్రంలో ఉందంటే ముస్లిం మైనార్టీ ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఈరోజు అనంతపురంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ముస్లింలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు, పొలిటికల్ ఇచ్చిన ఘనత కూడా మన అనంత వెంకటరామరెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి సంతకాలు చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే సదుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టతో 17 మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చి ప్రజలకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించాల అనే సదుద్దేశంతో ఈ ప్రైవేటు మెడికల్ హాస్పిటళ్లకు పోయి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మంచి వైద్యం ప్రభుత్వం ద్వారా అందించాలా, మెడికల్ కాలేజీలు అందించి మంచి డాక్టర్లను రాష్ట్రంలో తీసుకొని రావాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుంటే ఆ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ చేతకాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాన్ని కట్టుకోలేక ఆ కట్టేదానికి చేత కాక ఇప్పుడు ఈ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడం చాలా బాధాకరమైన విషయం. అలాగే మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వబడుతుందేమో అనే దురుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తన ప్రభుత్వం యొక్క దుశ్చర్యను గడ్డకు పెట్టి మైనార్టీలని 4% రిజర్వేషన్ రాకుండా చేయాలనే దురుద్దేశంతోనే ఈ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము తన పనికిమాలిన చేష్టల్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రకంగానే నడపాలని మేము కోరుకుంటున్నాము.